వీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. వర్షాల కారణంగా నిండుకున్న నదులు, కాలువలు, ఉధృతంగా ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది. డిసెంబర్ 15వ తేదీన గుంటూరు జిల్లా కేంద్రంలో జరిగే మాలల మహాగర్జన. లక్షలాదిగా మాలలు తరలి రావాలని దాసరి సుందర పిలుపు. చిల్లమూరులో రెవెన్యూ సదస్సు. రైతులు భూ సమస్యలను పరిష్కరించుకోవాలన్న తహసీల్దార్ ప్రసాద్. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుపతి జిల్లా కోట మండలంలోని నదులు, కాలువలు నిండుకున్నాయి. స్వర్ణముఖి నదికి వరద నీరు భారీగా చేరుతుండటంతో గూడలి, నాయుడిపేట మార్గంలో ఉన్న వంతెనపై స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ ప్రవాహంతో అటువైపు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. అదేవిధంగా మండలంలోని పలు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తూ పొలాల్లోకి వరద నీరు చేరుతుంది. అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా గూడలి వంతెన వద్ద రాకపోకలు నిలుపుదల చేసి ముళ్ల కంపలను ఏర్పాటు చేశారు. ప్రమాదాలను నిలువరించేందుకు ఆయా ప్రాంతాల్లో పోలీసులు పహారాపి ఉంచారు. అదేవిధంగా కోట, విద్యానగర్ మధ్యలో చల్ల కాలువలో వరద ప్రవాహం అధిక స్థాయికి చేరుకుంది. వాకాడులోని స్వర్ణముఖి నదికి 27,000 క్యూసిక్ల వరద జలాలు చేరుకున్నాయి. బ్యారేజీకి చెందిన 34 గేట్లకు గాను 7 గేట్లు ఎత్తి జలాలను దిగువ భాగానికి విడుదల చేస్తున్నట్లుగా ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసులు తెలిపారు. ఆయన బ్యారేజీని సందర్శించి వరద ప్రవాహాన్ని పరిశీలించారు. బ్యారేజీకి చెందిన అన్ని చెరువులకు జలాలను విడుదల చేస్తున్నట్లుగా తెలిపారు.
తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలసిన శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి అయ్యప్ప స్వామి మాలాధారణ చేస్తున్న భక్తులు దుర్గాదేవి మాలాధారణ భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవతమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేపట్టారు. అనంతరం అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట గ్రామానికి చెందిన కోట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చేమూరు మునిశేఖర్ రెడ్డి, వినీల దంపతులతో పాటు వారి పిల్లలు దుర్గా, శ్యామల కర్నూలు ప్రాంతానికి చెందిన ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు ఈ అన్నప్రసాద సద్వినియోగం చేసుకున్నారు. ఆలయ సాంప్రదాయ ప్రకారం దాతలకు జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవతమ్మ దంపతుల చేతుల మీదుగా ఆలయ సత్కారాన్ని అందించారు. దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లుగా శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంపలూరు బాబురావు, పన్నగ సాయి, సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, బాలు, కృష్ణయ్య, ఆలయ కమిటీ సిబ్బంది వెంకట కృష్ణయ్య, కుమార్, సాయి, సుధీర్, సందీప్, కృష్ణయ్య, రామయ్య, ఆలయ పూజారి కృష్ణయ్య పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కోటపట్నం ఆ కుటుంబం మీద అమ్మవారిని ప్రార్థన చేస్తూ సాయిరాం. తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసినటువంటి వరాల తల్లి, చల్లని తల్లి, అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం
2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఎన్ని ఆస్తులున్నా, ఎంత సంపాదించినా, ఏమి చేసినా పొట్ట నిండాగా అన్నం పెట్టి పంపిస్తే ఆ తీసుకున్నటువంటి వ్యక్తి నాయనను చల్లగా ఉండుగాక అనే విధానంతోనే ఈ కార్యక్రమాలు దాతల్ని ప్రోత్సహించి మన చైర్మన్ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారన్నమాట. ఈరోజు ఈనాటి దాతలు తిరుపతి జిల్లా అయినటువంటి కోట పట్టణంలో మంచి డాక్టర్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ గారు చివమూరి మునిశేఖర్ రెడ్డి గారు, వాళ్ళ శ్రీమతి వినీల గారు, వాళ్ళ పిల్లలు చిరంజీవులు దుర్గా, శ్యామల గారుల దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది అయ్యప్పలు కావచ్చు, దుర్గాదేవి మహిళలు కావచ్చు, భక్తులు అందరూ కూడా ఈరోజు కొన్ని వందల మంది ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఆ ప్రసాదాన్ని స్వీకరించారు. కావున ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి డాక్టర్ మునిశేఖర్ రెడ్డి గారు కుటుంబం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు ఇక్కడే కాదు ఎక్కడైనా చేసి ఆయన ఆనందపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిరాం. డిసెంబర్ 15వ తేదీన గుంటూరు జిల్లా కేంద్రంలో జరిగే మాలల మహాగర్జనకు లక్షలాదిగా మాలలు తరలి రావాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు మీజూరు మాధవ్, గౌరవ అధ్యక్షులు దాసరి సుందరం పిలుపునిచ్చారు. అఖిల భారత మాల సంఘాల జేఏసీ యాత్రలు హలో మాల చెలో గుంటూరు అనే నినాదంతో మాలల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్ పిలుపు మేరకు లక్షలాదిగా మాలలు తరలి రావాలన్నారు. కోటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా వారు మాట్లాడారు. డిసెంబర్ 15వ తేదీ ఉదయం 8 గంటలకు కోట పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గుంటూరుకు బయలుదేరనున్నట్లుగా చెప్పారు. వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు అనే నినాదంతో ఈ కార్యక్రమానికి జాతీయ నాయకులు, జిల్లాల నాయకులు, రాష్ట్రాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారని, వర్గీకరణకు అనుకూలంగా ఉన్న రాజకీయ పార్టీలకు వెన్నులో వణుకు పుట్టేలా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో లీగల్ అడ్వైజర్ దాసరి అశోక్ కాంబ్లే, కార్యదర్శి పాల మల్లికార్జున్, సంయుక్త కార్యదర్శి పనబాక హేమంత్, కుదురు కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి వ్యవస్థాపక గౌరవాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. 2024 ఆగస్టు 1న భారత అత్యున్నత స్థానం న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణ మీద ఇచ్చినటువంటి తీర్పుని రాజ్యాంగబద్ధంగా లేనందువల్ల ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈ సంస్థను స్థాపించాము. మరి ఈ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చినటువంటి తీర్పుని వ్యతిరేకిస్తూ ఈ నెల అనగా రేపు ఎల్లుండి 15వ తేదీ గుంటూరు నల్లపాడులో జరిగేటువంటి మాలల సింహగర్జన కార్యక్రమానికి మా ప్రాంతం నుంచి వేలాది మందిగా మాలా సోదరులని సమీకరించాము. బస్సుల ద్వారా, కారు ద్వారా, టెంపుల్ ద్వారా, రైలు ప్రయాణం ద్వారా నిదానం తరలిస్తున్నాము. ఈ కార్యక్రమానికి విరివిగా వేలాదిగా అందరూ కూడా రావాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాం. జై భీమ్, జై భారత్. అందరికీ జై భీమ్. 15వ తేదీ ఆదివారం గుంటూరులో జరుగు మాలల సింహగర్జనకు రాష్ట్ర మాల జేఏసీ, మాల సంఘాల జేఏసీ నాయకులందరూ ఆ సభకు లక్షలాదిగా జనాలు తరలించాలన్న ఉద్దేశంతో అందరం కూడా అన్ని జిల్లాలు కూడా తెలంగాణ కంటే కూడా ఎక్కువ ఉన్న మన రాష్ట్రంలో 70 లక్షల మంది ఉన్న మన రాష్ట్రంలో మాలలందరూ ఒక తాటిపై తీసుకురావడానికి ఆ సభని నిర్వహిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చేసే ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఇంట్లో నుంచి మన బిడ్డల బాగు కొరకు
వాళ్ళ ఇళ్లకు తాళాలు వేసుకొని ఆ సభకు రావాలని, ఆ సభను చూసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భయపడే విధంగా మన జనాలు అక్కడికి తరలి రావాలని కోరుకుంటున్నాం. అయితే మిత్రులారా, మన పిల్లల భవిష్యత్తు తేల్చే సభని, రేపు జరగబోయే సభ భారీ స్థాయిలో రాకపోతే మన మాలజాతి బిడ్డలు భవిష్యత్తులో భారీగా నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మిత్రులారా, ఎవరికో బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు. మన అందరిది మన బాధ్యత. మనం బాధ్యతగా ఉండి మన బిడ్డల బాగు కోసం పనిచేస్తున్నటువంటి అక్కడ మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్ గారు మరియు ఉద్యోగస్తుల మాల జేఏసీ చైర్మన్ అశోక్ బాబు గారు నాయకత్వం వహిస్తున్నారు. దీనికి బోరేటి వెంకన్న గారు, జడ్డా శ్రావణ్ గారు, సునీల్ కుమార్ గారు, రెంజల్ రాజేష్ గారు, ఇంకా ప్రముఖ నాయకులు అక్కడికి వచ్చి వాళ్ళ ప్రసంగాన్ని వినిపించడానికి మనకు వాళ్ళు అన్ని పనుల నుండి కూడా మన కోసం వాళ్ళు త్యాగం చేసి అక్కడ సభలు పెడుతున్నారు. కాబట్టి మన బిడ్డల భవిష్యత్తు కోసం ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఆలోచించి ప్రతి ఇంట్లో నుంచి రావాలి. గూడూరు నియోజకవర్గమే కాకుండా మనం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తరఫున గూడూరు, సర్వేపల్లి, వెంకటగిరి, సూళ్ళూరుపేట ఈ 4 నియోజకవర్గాల నుంచి వందలాది మంది జనాలు బయలుదేరుతున్నారు. ట్రైన్లో కావచ్చు, ఈ బస్సులు ప్రయాణాలు ఉన్నాయి. బస్సులు ఆల్రెడీ మనం బుక్ చేసి పెట్టుకున్నాం ఎక్కడికక్కడ. తర్వాత ట్రైన్ పోవాల్సిన ట్రైన్లకి ఎలా అవకాశం ఉంటే అలా ఆ సభకి తరలి రావాలని కోరుకుంటూ మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ సభ పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం అందరినీ తరలివచ్చి ఆ సభని జయప్రదం చేసి వర్గీకరణని అడ్డుకునే వరకు మన పోరాటం ఆగకుండా చూడాలని చెప్పేసి అది అందరికీ బాధ్యత ఉంది. కాబట్టి బాధ్యతగా రావాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత్, జై మాలయోధులు. దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నాయుడుపేటలోని స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. అలాగే ఓజిలి మండలంలోని పుణ్యపల్లె వద్ద గల మామిడి కాలువ కాజ్వేపై నీళ్లు ప్రవహిస్తుండటంతో 13 గ్రామాలకు రాకపోకలు ఆగిపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మరోపక్క 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. 5 రోజుల క్రితం చేసిన నాట్లు పొలాల్లో నీళ్లు భారీగా చేరడంతో నాట్లపైకి తేలిపోవడంతో పాచిపట్టిపోవడంతో ఈ ప్రాంత రైతులు లబోదిబోమంటున్నారు. ఎకరానికి 20,000 పెట్టుబడి అవుతుంది అని. అయితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రైతు నష్టపోవడం జరుగుతూనే ఉందని వారు వాపోతున్నారు.
దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోకి వస్తున్న భారీ వర్షాలకు రాకపోకలు స్తంభించాయి. నాయుడుపేటలో గల స్వర్ణముఖి బ్రిడ్జిపై నీళ్లు ప్రవహిస్తుండటంతో నాయుడుపేట నుండి మేనకూరు సేజ్కు, నాయుడుపేట నుండి వెంకటగిరికి, ఒజిలి మండలం పున్నెపల్ల నుండి గొల్లపల్లకి రాకపోకలు ఆగిపోయాయి. వెంకటగిరి నుండి నాయుడుపేటకు రాకపోకలు లేకపోవడంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మరొక పక్క నాయుడుపేట నుండి మేనకూరు సేజ్కు రాకపోకలు ఆగిపోవడంతో సేజ్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు వారి పనులకు వెళ్లలేక కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయి రోడ్ల మీద ఇబ్బందులకు గురవుతున్నారు. ఇందులో మహిళా ఉద్యోగులు కూడా ఉండడం గమనార్హం. సార్ ఇక్కడ బైక్ కూడా వెళ్ళడానికి లేదు సార్. గత 3 రోజులుగా వర్షాలు కురుస్తున్న కారణంగా తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని పలు రహదారులకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మల్లం నాయుడుపేట మార్గంలో రొయ్యల కాలువ వద్ద వరద నీరు ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇటీవలి వర్షాల కారణంగా కాజ్వే దాటుతున్న 2 యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. మళ్లీ అదే ప్రాంతంలో వరద నీరు రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చిట్టమూరు ఎంపీడీఓ మనోహర్ గౌడ్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఎవరూ ఆ మార్గంలో వెళ్లకుండా కంచి వేయడం జరిగిందన్నారు. హ్యాపీ చూడండి అంటే అవతల బాగుందా నీరు దాకా కంప దాకా
అందరికీ తెలిసిన విషయమే. గత పెంజల్ తుఫాను సమయంలో మా పోలీసు సిబ్బంది ఉన్నప్పటికీ కూడా గ్రామస్తులు ఆదేశాలు పాటించకుండా పెడిచెవిన పెట్టి బైక్ యాక్సిడెంట్ కారణంగా 2 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ, మండల ప్రజలందరికీ తెలియజేసేది ఏమనగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మా పంచాయతీరాజ్ కానీ మీ అందరికీ విన్నవించేది ఏంటంటే, ఈ ఓవర్ఫ్లో అనేటటువంటి ప్రమాదకరంగా ఉంది. కాబట్టి ప్రధానంగా ఇక్కడ కొత్తకొండ కాజ్వే కానీ, తాగిటమ్మ గుడి దగ్గర కానీ, ఒడికండ్రి, తర్వాత గోగిలి, ఇవన్నీ కాజ్వేస్ ఓవర్ఫ్లో అవుతున్నాయి. కాబట్టి అత్యవసరం అయితే వేరే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మీ అవసరాల కోసం ఆరోగ్య రీత్యా ఎమర్జెన్సీ అయితే మాత్రం ఇంట్లోంచి బయటకు వెళ్ళాలి. దయచేసి ఒక 2 రోజులైతే వాటర్ లెవెల్ తగ్గిపోతుంది. కాబట్టి మా పోలీస్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, పంచాయతీరాజ్ సిబ్బంది కానీ మీరు సహకరించి మీ విలువైనటువంటి ప్రాణాలు కాపాడుకోవడానికి మా విజ్ఞప్తిని మీరు అర్థం చేసుకుంటారని చెప్పి ఒక 2 రోజులు ఓపిక పడితే వాటర్ లెవెల్ తగ్గుతుంది. కాబట్టి అత్యవసరం అయితే తప్ప వేరే మార్గాల్లో వెళ్ళండి. ఏమైనా మీకు అవసరాలు ఉంటే మాకు తెలియజేసే గౌరవ సబ్ కలెక్టర్ గారు కూడా మాకు హామీ ఇచ్చి ఉన్నారు. ఎలాంటి సహాయం కావాలన్నా కూడా వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీకు ఎలాంటి ఏ రూపమైన సహాయం కావాలన్నా కూడా మేము ఇస్తాం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా రహదారుల మీద ప్రయాణించకుండా ఒక 2 రోజులు ఓపిక పట్టండి, మాతో సహకరించని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం చిల్లమూరులో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. తహసీల్దార్ ప్రసాద్ మాట్లాడుతూ చిల్లమూరు పరిధిలోని రైతులు భూ సమస్యలను రెవెన్యూ సదస్సులో తెలియజేసి పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి, మండల సర్వేయర్ వెంకటేష్, వీఆర్ఓ సీనయ్య, సెక్రటరీ గురవయ్య, టీడీపీ నాయకులు, చిల్లమూరు గ్రామ పార్టీ అధ్యక్షులు అరిగల వామన్ రావు, మునిబాబు నాయుడు, గుండబోయిన సుబ్రహ్మణ్యం రైతులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వర్షాల కారణంగా నిండుకున్న నదులు, కాలువలు, ఉధృతంగా ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది. డిసెంబర్ 15వ తేదీన గుంటూరు జిల్లా కేంద్రంలో జరిగే మాలల మహాగర్జన. లక్షలాదిగా మాలలు తరలి రావాలని దాసరి సుందర పిలుపు. చిల్లమూరులో రెవెన్యూ సదస్సు. రైతులు భూ సమస్యలను పరిష్కరించుకోవాలన్న తహసీల్దార్ ప్రసాద్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.